నమస్కారం అండి. డాక్టర్ శ్రీహర్ష, నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ బేగంపేట. సో వేజెక్టమీ అంటే ఏంటి? సంతానం వద్దు, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలు అనుకునే వాళ్ళకి మనం చేసే ఆపరేషన్. అదొక అవుట్ పేషెంట్ ప్రొసీజర్. అది అంటే ఏవైతే స్పర్మ్స్ని టెస్టిస్ నుంచి క్యారీ చేసే ట్యూబ్స్ ఉంటాయో వాటిని మనం అంగం కింద భాగంలో స్క్రోటం దగ్గర చిన్న ఘాటు పెట్టి, అసలు ఎలాంటి ఘాటు లేకుండా ఎన్ఎస్వి అంటాం, నాన్ స్కాల్పెల్ వేజెక్టమీ అంటాం, ఆ పద్ధతి ద్వారా మనం చేసేసి పేషెంట్ పంపించేస్తుంటాం. కొంతమంది పేషెంట్స్కి వేరే ఏదైనా కారణాల వల్ల, పాపం వాళ్ళ పిల్లలు పోవడం వల్ల, లేకపోతే వేరే పెళ్లి చేసుకోవడం వల్ల, ఇంకేదైనా పిల్లలు కావాలనుకున్నప్పుడు వాళ్ళు మా దగ్గరికి వేజెక్టమీ రివర్సల్ కోసం వస్తుంటారు. అంటే చేసిన ఆపరేషన్ మీరు రివర్స్ చేయండి, మళ్ళీ మాకు నార్మల్గా పిల్లలు పుట్టే అవకాశం ఉండే విధంగా ఆపరేషన్ చేయండి అంటారు. దాన్ని మనం మైక్రో సర్జికల్ టెక్నిక్ ద్వారా మనం రివర్స్ చేయొచ్చు. ఈ వేజెక్టమీ రివర్సల్ మాత్రం ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా చేయలేం. అదొక మేజర్ ప్రొసీజర్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఏవైతే వాస్ అంటే ఆ ట్యూబ్ మనం కట్ చేసామో ఆ రెండు ఎండ్స్ని ఐడెంటిఫై చేసి మైక్రోస్కోప్ హెల్ప్తో చాలా సన్నటి దారాలతో మనం వాటిని మళ్ళీ రిపేర్ చేసి ఆ స్పర్మ్ యొక్క పాత్వేని మనం రీఎస్టాబ్లిష్ చేస్తాం. దీని సక్సెస్ చాలా బాగుంటుంది. బట్ అల్టిమేట్లీ క్లినికల్ సక్సెస్ వేరు, సర్జికల్ సక్సెస్ వేరు. సర్జికల్ సక్సెస్ అంటే మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఇటు నుంచి అటు మళ్ళీ స్పర్మ్స్ ఏర్పడే దారిని మనం రీఎస్టాబ్లిష్ చేయడం. ఈ సర్జికల్ సక్సెస్ ఎక్కువ ఉన్నప్పటికీ అల్టిమేట్లీ దీని ద్వారా పేషెంట్స్కి క్లినికల్ సక్సెస్ అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రేట్స్ వచ్చే అవకాశం కొద్ది తక్కువే. అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ జీరో. కాబట్టి వేజెక్టమీ, ఐవీఎఫ్ వద్దు అనుకున్న వాళ్ళకి వేజెక్టమీ రివర్సల్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.